హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను మీకు మ్యాట్రిసెస్ అండ్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. డెఫినేషన్ చూడండి ఒకసారి. ద నెంబర్స్ దట్ ఆర్ అరేంజ్డ్ ఇన్ రెక్టాంగులర్ ఎరే ఆఫ్ ఎం రోస్ అండ్ ఎన్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ మ్యాట్రిక్స్. అంటే పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ మీకు సింపుల్గా చెప్తాను. ఏదైనా నెంబర్స్ని మనం రోస్ అండ్ కాలమ్స్ రూపంలో రాస్తే దాన్నే మ్యాట్రిక్స్ అంటారు. మనం ఎన్ని రోస్ అయితే రాస్తామో ఆ రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ అయితే రాస్తామో ఆ కాలమ్స్, అలా ఒక పర్టికులర్ అరేంజ్మెంట్ చేస్తే దాన్నే మనం మ్యాట్రిక్స్ అంటాం. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. 2 3 4 5. ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి? 2 3 అనేది ఒక రో, 4 5 అనేది ఒక రో. సో నేను ఇక్కడ 2 రాశాను. అలాగే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 4 అనేది ఒక కాలము, 3 5 అనేది ఒక కాలము. సో ఇంకో 2 రాశాను. దీన్ని ఆర్డర్ అంటారు. ఆర్డర్ ఎలా కట్టాలంటే మనం ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్ క్రాస్ ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్. దీన్ని మనం ఎలా చదవాలి అంటే 2 క్రాస్ 2 కాదు, 2/2 అని చదవాలి. ఇండికేషన్ మాత్రం ఎక్స్ వేస్తాం, బట్ చదివేటప్పుడు మాత్రం 2/2, 3/3, 3/4, m/n అలా చదవాలి. మనల్ని ఎవరన్నా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఆర్డర్ కట్టమంటే ఫస్ట్ అందులో ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి లెక్క వేయాలి. అన్ని రోస్ క్రాస్ అన్ని కాలమ్స్, దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఒక్కోసారి దీన్ని డైమెన్షన్ కూడా అంటారు. ఇది మ్యాట్రిక్స్ డెఫినేషన్. ఇప్పుడు ఇందులో ఉన్న టైప్స్ చూద్దాం. ఇందులో మనకి చాలా టైప్స్ ఉంటాయి. మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ టైప్స్, కానీ అవన్నీ మనకి అవసరం లేదు. బేసిస్ మాత్రం అండ్ ఇంపార్టెంట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ మ్యాట్రిక్స్లో అయితే ఓన్లీ 1 రో ఉంటుందో ఆ మ్యాట్రిక్స్ని రో మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి ఒకసారి. 2 3 4. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 1 రో ఉంది. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. కానీ రోస్ మాత్రం ఒకటే కదా ఉన్నది. సో దీని ఆర్డర్ ఎంత అవుద్ది? 1/3. అంటే 1 రో ఉంది కాబట్టి 1 వేసాను, 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 3 వేసాను. ఇది దీని ఆర్డర్. రో మ్యాట్రిక్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు కాలమ్ మ్యాట్రిక్స్ చూద్దాం. కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, ఇందాక రోస్ ఎలా ఉన్నాయో ఇందులో కూడా ఓన్లీ 1 కాలం ఉండాలి. 1 కాలం ఉంటే దాన్ని కాలమ్ మ్యాట్రిక్స్ అంటారు. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 3 4 అనేది 1 కాలం, రోస్ మాత్రం 3 ఉన్నాయి. అందుకే రోస్ ఇంటూ కాలమ్స్ కదా. రోస్ ఎన్ని? 3 ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని? 1 ఉంది. సో దీన్ని కాలమ్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ మ్యాట్రిక్స్ చూద్దాం. నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, అన్ని ఎలిమెంట్స్ 0, నల్. ఏం ఉండకూడదు మ్యాట్రిక్స్లో. అంటే ఉండకూడదు అంటే ఎలిమెంట్స్ ఉండాలి. ఆ ఎలిమెంట్స్ ఏమై ఉండాలి? 0 అయి ఉండాలి. దాన్నే నల్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ మ్యాట్రిక్స్ చూద్దాం. ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి ఇంకో పేరు యూనిట్ మ్యాట్రిక్స్. యూనిట్ మ్యాట్రిక్స్ ఎందుకు వచ్చిందో నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ దీని డెఫినేషన్ చూద్దాం. ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ 1, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ 0. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్. అసలు ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏంటంటే, డయాగ్నల్స్ అంటే తెలుసు కదా మీకు. 1 1 1 చూసారా, అది డయాగ్నల్ ఎలిమెంట్. ఇంకోటి 0 1 0 ఉంది, అది డయాగ్నల్. వాటిని డయాగ్నల్స్ అంటారు. మరి ఇందులో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అయ్యే డయాగ్నలే ప్రిన్సిపల్ డయాగ్నల్. ఆ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్లో అన్నీ 1 ఉండాలి, మిగతా ఎలిమెంట్స్ అన్ని 0 ఉండాలి. దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. దాన్నే యూనిట్ మ్యాట్రిక్స్ కూడా అంటారు. యూనిట్ అంటే ఏంటి? 1 కదా. సో అందుకే 1 ఉన్నాయి కాబట్టి మధ్యలో, అందుకే దాన్ని యూనిట్ మ్యాట్రిక్స్ అని కూడా అంటారు. దీన్ని ఐతో ఇండికేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మ్యాట్రిక్స్ చూద్దాం. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక మ్యాట్రిక్స్కి డెట్ కడితే దాని యొక్క ఆన్సర్ +1 కానీ లేదా -1 కానీ వస్తే
దాన్ని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటారు. సార్ డెట్ అంటే ఏంటంటే, డెట్ అంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డెట్ ఎలా కట్టాలి ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లేదా డెట్ కట్టే బదులు దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఎలాగంటే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ కానీ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మనం కట్టినప్పుడు కానీ దాని ఆన్సర్ ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కనుక వస్తే దాన్ని కూడా ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఏదైనా పర్లా, ఏ సాటిస్ఫై అయినా ఆర్థోగోనల్ మ్యాట్రిక్సే. రెండు సాటిస్ఫై అవుతాయి. ఒకటి సాటిస్ఫై అయితే ఇంకోటి ఆటోమేటిక్గా ఖచ్చితంగా సాటిస్ఫై అవుద్ది. సో ఈ రెండిట్లో ఏ సాటిస్ఫై అయినా ఆర్థోగోనల్ మ్యాట్రిక్సే. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏం లేదు, ఇచ్చిన మ్యాట్రిక్స్ని దాంట్లో ఉన్న రోస్ని కాలమ్స్గా రాయాలి, కాలమ్స్ని రోస్గా రాయాలి. దాన్నే ట్రాన్స్పోజ్ అంటారు. ఓకే, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మ్యాట్రిక్స్ చూద్దాం. సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఫస్ట్ సింగులర్ మ్యాట్రిక్స్ చూద్దాం. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే డెట్ కడితే జీరో రావాలి. ఏదైనా ఒక మ్యాట్రిక్స్కి మనం డెట్ కడితే దానికి జీరో రావాలి. అలా జీరో వస్తే దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. కింద ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, 1 4 2 8. ఇది సింగులర్ మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్. దీనికి డెట్ కడితే ఆన్సర్ ఖచ్చితంగా జీరోనే వస్తుంది. సరే, ఇప్పుడు నాన్ సింగులర్ చూద్దాం. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏదైనా ఇచ్చిన మ్యాట్రిక్స్ మనం డెట్ కడితే జీరో రాకూడదు. జీరో రాకుండా ఏదైనా రావచ్చు, ఈ నెంబర్ అయినా రావచ్చు, ఇంకా జీరో తప్ప ఏదో వచ్చినా సరే ఆన్సర్ అది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సార్ సింగులర్ మ్యాట్రిక్స్కి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్కి మనం ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అవుతాం సార్ అని అంటే మీకు చిన్న గుర్తు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. సింగులర్ మ్యాట్రిక్స్, సింగిల్ అంటే ఏంటి? ఒకటే కదా, ఒకటే ఆన్సర్. ఒకటే ఆన్సర్ అంటే ఏంటి? జీరో. నాన్ సింగులర్ అంటే సింగిల్ కాదు, అంటే ఎన్నైనా ఆన్సర్లైనా వస్తాయి. సో నాన్ సింగులర్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మ్యాట్రిక్స్ చూద్దాం. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఒకసారి నేను డెఫినేషన్ చదువుతాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినేషన్. ఇఫ్ ijth ఎలిమెంట్ ఈజ్ సేమ్ యాజ్ ద jith ఎలిమెంట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అసలు ijth ఎలిమెంట్ అంటే ఏంటి, jith ఎలిమెంట్ అంటే ఏంటి, ఒకసారి వీటి గురించి చెప్తాను చూడండి. ఒకసారి ఈ మ్యాట్రిక్స్ చూడండి. ఫస్ట్ మ్యాట్రిక్స్ B11 B12 B13 B21 B22 B23 B31 B32 B33. అలాగే ఎయిట్ సైడ్ కూడా ఒక మ్యాట్రిక్స్ వేస్తాను, ఒకసారి చూడండి. 1A C A 2 6 C 6 3. అయితే IJ అంటే ఏంటంటే ఇక్కడ Bకి ఇండెక్స్లో 1 1 ఉంది కదా, ఫస్ట్ ఉన్న దాన్ని I అనేది ఇండికేషన్ చేస్తున్నాను, సెకండ్ది J అనే ఇండికేషన్. అట్లాగే B12లో I ఏంటంటే 1 J 2. ఇక్కడ B13లో I ఏంటంటే I 1 J 3. ఇక్కడ B22లో I 2 J 2. B23లో I అనేది 2 J అనేది 3. ఇప్పుడు మీనింగ్ చెప్పాను అక్కడ, ijth ఎలిమెంట్ అనేది jith ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. సెకండ్ మ్యాట్రిక్స్ చూడండి, ఇందులో ఈక్వల్ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ పక్కన పెట్టండి, సెకండ్ ఎలిమెంట్ చూడండి ఒకసారి, ఏ. ఈ సెకండ్ ఎలిమెంట్ ఇండెక్స్ ఎంత? 1 2. ఇక్కడ చూడండి 1 2. సేమ్ IJ, I 1 అయింది, J 2 అయింది. అది jith ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి. దీని jith ఎలిమెంట్ ఏంటంటే ఏ, అంటే I J అవ్వాలి, J I అవ్వాలి. ఒకసారి ఫస్ట్ మ్యాట్రిక్స్ చూడండి, I 1 J 2. J అనేది I అవ్వాలి కదా, ఇక్కడికి వచ్చేసరికి చూడండి B 2 1 కదా, ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటిది 2. సో I J అయింది. సో ఈ రెండు సమానం అవ్వాలి, B12 B21 సమానం అవ్వాలి. ఇక్కడ చూడండి ఏ సమానమైంది. అలాగే C అనేది ijth ఎలిమెంట్, దీనికి jith ఎలిమెంట్ సమానం అవ్వాలి, CC సమానమైంది. ఇలా ఈక్వల్ అయితే ఆ ఎలిమెంట్ని ఆ మ్యాట్రిక్స్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ చూడండి
4 4 ఈక్వల్ అయింది. ఏ ijth ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు jith ఎలిమెంట్, ఈ రెండు సమానమైనవి. సో ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. రెండు డెఫినేషన్స్ ఒకటే. ట్రాన్స్పోజ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఏం లేదు, రోస్ని కాలమ్స్గా మార్చాలి, కాలమ్స్ని రోస్గా మార్చాలి. అలా మార్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా ijth ఎలిమెంట్ jth ఎలిమెంట్ అయితేనే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుద్ది, లేకపోతే సమానం అవుతుంది. మీరు డైరెక్ట్గా చూసైనా చెప్పొచ్చు, లేదా మార్చైనా మీకు కొంచెం చూసి ఇబ్బందిగా ఉన్నప్పుడు మరి ట్రాన్స్పోజ్ కడితే రెండు మ్యాట్రిక్స్ సమానం అయితే సిమెట్రిక్స్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ మీకు డౌట్ రావాలి, అదేంటంటే ijth ఎలిమెంట్ jth ఎలిమెంట్ అవ్వాలన్నారు కదా సార్, మరి ఫస్ట్ ఎలిమెంట్ A11 ఉంది, మరి ఆ ఎలిమెంట్ ఎక్కడ సమానం అవుతుంది సార్ అని మీరు అడగచ్చు. ఆ ఎలిమెంట్స్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎప్పుడు వేరే వాటికి సమానం కాదు. మీరు ట్రాన్స్పోజ్ చేసిన ఆ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎప్పుడు అక్కడే ఉంటాయి. సో వాటితో మనకు సంబంధం లేదు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే మాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చూసి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మ్యాట్రిక్స్ చూద్దాం. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, ijth ఎలిమెంట్ jith ఎలిమెంట్కి నెగిటివ్ అవ్వాలి. అంటే ijth ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 అయితే jith ఎలిమెంట్ -5 ఉండాలి. ఇందాక ఈక్వల్ అవ్వాలి, ఇప్పుడేమో ఈక్వల్ అవుతూ నెగిటివ్ అవ్వాలి. దాన్నే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. సింపుల్గా ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మనం దాని ఆన్సర్ ఏ రావాలి, దాని ముందు కూడా మైనస్ రావాలి. సో దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, 0 5 6 -5 0 2 -6 -2 0. దీన్ని ట్రాన్స్పోజ్ కడితే మనకి మైనస్ వచ్చింది, ఏ మైనస్ వచ్చింది. సార్ మీరు కట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మ్యాట్రిక్స్ హెర్మిషన్ మ్యాట్రిక్స్. హెర్మిషన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ijth ఎలిమెంట్ jith ఎలిమెంట్కి ఈక్వల్ అవ్వాలి అండ్ కాంప్లెక్స్ కాంజుగేట్ కూడా అవ్వాలి. దాన్నే హెర్మిషన్ మ్యాట్రిక్స్ అంటారు. ఒకసారి డెఫినేషన్ చూడండి. ఇఫ్ ijth ఎలిమెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ jith ఎలిమెంట్ దెన్ దట్ మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ హెర్మిషన్ మ్యాట్రిక్స్. అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఏంటంటే మనకి కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి, అంటే a + ib అంటే i ఉంటాయి. అందులో మనకి కాంప్లెక్స్ నెంబర్స్ గురించి మనం చదివే ఉంటాం. ఎక్కడైతే i ఉంటుందో ఆ ప్లేస్లో నెగిటివ్ రావాలి, అంటే కాంప్లెక్స్ కాంజుగేట్. అంటే i ఉన్న చోట -i, -i ఉన్న చోట +i అలా రావాలి. అలా వస్తే దాన్ని హెర్మిషన్ మ్యాట్రిక్స్ అంటారు. ఇంకోటి దీన్ని ఎలా కట్టాలి అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చేస్తే తర్వాత దాన్ని కాంప్లెక్స్ కాంజుగేట్ కడితే అప్పుడు దాని ఆన్సర్ ఏమవ్వాలి అంటే మనం తీసుకున్న మ్యాట్రిక్స్ సమానం అవ్వాలి. అంటే ఇక్కడ ఇచ్చిన చూడండి, ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఈజ్ ఈక్వల్ టు ఏ, అప్పుడే అది హెర్మిషన్ మ్యాట్రిక్స్ అవుద్ది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఏ b + ic b - ic a. ఇక్కడ ijth ఎలిమెంట్ అంటే 1 2 ఎలిమెంట్ ఏమైందంటే b + ic. దీనికి సమానమైన ఎలిమెంట్ ఏంటి, b - ic. అంటే ఇక్కడ కాంప్లెక్స్ కాంజుగేట్ అయింది చూడండి, +ic ఉంది, ఇక్కడ -ic. ఓన్లీ ఐకి మాత్రమే మారాలి, అంటే కాంప్లెక్స్ నెంబర్ మాత్రమే కాంజుగేట్ చేయాలి. ముందున్న నెంబర్స్ కానీ లేకపోతే రియల్ నెంబర్స్ మాత్రం చేయకూడదు. ఓన్లీ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఐ ఉన్న నెంబర్స్కి మాత్రమే, అంటే ఐ ఉన్న వాటికి మాత్రమే చేయాలి. దాన్నే హెర్మిషన్ మ్యాట్రిక్స్ అంటారు. ఇందులో గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ మస్ట్ బి రియల్. ఒక హెర్మిషన్ మ్యాట్రిక్స్లో కన్ఫామ్గా ఉన్న డయాగ్నల్ ఎలిమెంట్స్ రియల్ అవ్వాలి, కాంప్లెక్స్ అవ్వకూడదు అండ్ 0 కూడా అవ్వకూడదు. మీకు చాలా మ్యాట్రిక్స్ ఇచ్చి ఇందులో హెర్మిషన్ మ్యాట్రిక్స్ అని కొనుక్కోమన్నప్పుడు
మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డయాగ్నల్ ఎలిమెంట్స్ ఒక్కోసారి కాంప్లెక్స్ నెంబర్స్ ఇస్తూ ఉంటాడు. అంటే ఇమాజినరీ నెంబర్స్ కానీ కాంప్లెక్స్ నెంబర్ వేరే వేరే నెంబర్స్ ఇస్తూ ఉంటాడు. అలా ఇచ్చినప్పుడు పక్కన ఈ ఐజేత్ ఎలిమెంట్ జేఐత్ ఎలిమెంట్స్ కూడా మ్యాచ్ అవుతాయి. కానీ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏం చేస్తాడంటే ఒకసారి ఇమాజినరీ నెంబర్స్ ఇస్తూ ఉంటాడు లేదా 0 ఇస్తూ ఉంటాడు. అది చూసి హెర్మిషన్ అనుకుంటున్నాం. కానీ డయాగ్నల్ ఎలిమెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా రియల్గా మాత్రమే ఉండాలి. డయాగ్నల్ ఎలిమెంట్ అంటే అన్ని డయాగ్నల్ ఎలిమెంట్స్ కాదు, ఓన్లీ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. హెర్మిషన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మ్యాట్రిక్స్ చూద్దాం. క్యూ హెర్మిషన్ మ్యాట్రిక్స్, దీన్ని యాంటీ హెర్మిషన్ మ్యాట్రిక్స్ కూడా అంటారు. సార్ దీని డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ ijth ఎలిమెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ jith ఎలిమెంట్ దెన్ దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ యాంటీ హెర్మిషన్ మ్యాట్రిక్స్. ఇక్కడ యాంటీ పడలేదు, ఒకసారి మీరు మోడిఫై చేసుకోండి లేదా స్క్యూ అని పెట్టుకోండి, స్క్యూ కానీ యాంటీ కానీ. ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 0 -a -ib a -ib 0. ఇక్కడ ijth ఎలిమెంట్ నెగటివ్ ఆఫ్ jith ఎలిమెంట్ అయింది. సార్ చూడండి, -a ఉంది, ఇక్కడ +a ఉంది, సరిపోయింది. -ib ఉంది, ఇక్కడ -ib ఉంది, సరిపోయింది. అదేంటి సార్ నెగిటివ్ అన్నారు, మరి సేమ్ ఉంది, ఏం మారలేదు అనుకుంటారు. మారింది. ఎలాగంటే ఫస్ట్ ఇక్కడ ఏముంది, -ib ఉంది, ఇక్కడ -ib ఉంది. ఎలా మారిందంటే ఫస్ట్ దీనికి కాంప్లెక్స్ కాంజుగేట్ కట్టండి. కాంప్లెక్స్ కాంజుగేట్ కడితే ఏమవుతుంది, -ib +ib అవుతుంది. ఓకే, సరిపోయింది. మరి నెక్స్ట్ నెగిటివ్ కూడా చేయాలి కదా, +ib -ib అయింది. సో నెగిటివ్ ఆఫ్ కాంప్లెక్స్ కాంజుగేట్ అయ్యింది. సో సరిపోయింది ఎగ్జాంపుల్. దీన్ని మనం చూసైనా చెప్పొచ్చు, లేదా మనం సార్ చూసి చెప్పలేను సార్ అనుకుంటే దీన్ని ఎలా డెరైవ్ చేయాలంటే ఫస్ట్ 8 ట్రాన్స్పోజ్ కట్టాలి. 8 ట్రాన్స్పోజ్ కట్టినాక దానికి కాంప్లెక్స్ కాంజుగేట్ చేయాలి. కాంప్లెక్స్ కాంజుగేట్ చేస్తే నీకు వచ్చే ఆన్సర్ -a అయి ఉండాలి. అంటే -a అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్కి మైనస్ వచ్చి ఉండాలి, అప్పుడు స్క్యూ హెర్మిషన్ అవుద్ది. ఈ స్క్యూ హెర్మిషన్లో డయాగ్నల్ ఎలిమెంట్స్, డయాగ్నల్ అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మస్ట్ బి ఇమాజినరీ ఆర్ 0. మ్యాక్సిమం 0 అవుతాయి, ఇమాజినరీ రేర్ కండిషన్స్లో పెడతారు. మ్యాక్సిమం డయాగ్నల్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని 0 ఉండాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ అది ఎలాగైనా ఉండొచ్చు, అవి ఇమాజినరీ అయినా ఉండొచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ అయినా ఉండొచ్చు, ఏ నెంబర్స్ అయినా ఉండొచ్చు, రియల్ నెంబర్స్ అయినా ఉండొచ్చు. కానీ ప్రిన్సిపల్ డయాగ్నల్ మాత్రం 0 కానీ ఇమాజినరీ కానీ ఉండాలి. అర్థమైంది అనుకున్నాను స్క్యూ హెర్మిషన్. నెక్స్ట్ మ్యాట్రిక్స్ చూద్దాం. ఐడెంబుటెంట్ మ్యాట్రిక్స్. ఒకసారి డెఫినేషన్ చూడండి. లెట్ ఏ బి ఏ మ్యాట్రిక్స్. ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ అనుకోండి. ఇఫ్ a² ఈజ్ ఈక్వల్ టు a దెన్ దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఐడెంబుటెంట్ మ్యాట్రిక్స్. అంటే మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఆ మ్యాట్రిక్స్ పేరు A. అయితే ఈ మ్యాట్రిక్స్ని మనం స్క్వేర్ చేయాలి. అంటే స్క్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి అనేది ఒక మ్యాట్రిక్స్, బి అనే మ్యాట్రిక్స్కి మళ్ళీ ఇంకో బి అనే మ్యాట్రిక్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. అలా చేసినప్పుడు మళ్ళీ బిఏ రావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, 4 - 1 12 - 3, ఇది ఒక మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ని మళ్ళీ ఇదే మ్యాట్రిక్స్తో 4 - 1 12 - 3 అనే మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత రావాలి అంటే 4 - 1 12 - 3 రావాలి. అలా వస్తే దాన్ని ఐడెంబుటెంట్ మ్యాట్రిక్స్ అంటారు. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మ్యాట్రిక్స్ చూద్దాం. ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్. ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే లెట్ ఏ బి ద మ్యాట్రిక్స్. ఇఫ్ a² ఈజ్ ఈక్వల్ టు I దెన్ దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్. మనకు మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఆ మ్యాట్రిక్స్ని స్క్వేర్ చేస్తే మనకి I రావాలి. I అంటే ఏంటి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ని కనుక స్క్వేర్ చేస్తే దాని ఆన్సర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. -5 -8 0 3 5 0 1 2 -1. ఈ మ్యాట్రిక్స్కి నేను స్క్వేర్ కట్టాను, అంటే
మళ్ళీ ఇదే మ్యాట్రిక్స్తో ఇంటూ చేశాను. ఇంటూ చేస్తే నాకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. సో అలా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే స్క్వేర్ చేసినప్పుడు దాన్ని ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్. ఇందాక మ్యాట్రిక్స్ ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే స్క్వేర్ చేసినప్పుడు సేమ్ మ్యాట్రిక్స్ రావాలి, కానీ ఇన్వాలంటరీలో స్క్వేర్ చేసినప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. అర్థమైంది అనుకుంటున్నాను. సరే, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఓకే, నెక్స్ట్ మ్యాట్రిక్స్ చూద్దాం. నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ ఒకసారి డెఫినేషన్ చూడండి. లెట్ ఏ బి ద మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ పవర్ k is equal to 0, then that matrix is called nilpotent matrix, where k is index of matrix and it should be positive integer. అంటే ఏంటంటే ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి, ఆ మ్యాట్రిక్స్ ఎన్నిసార్లు అయినా మల్టిప్లై చేయి. అదే మ్యాట్రిక్స్తో నువ్వు ఎన్నిసార్లు అయినా మల్టిప్లై చేయి. 2 టైమ్స్ చేస్తే ఏ స్క్వేర్, 3 టైమ్స్ చేస్తే ఏ క్యూబ్, 4 టైమ్స్ చేస్తే ఏ పవర్ 4, 5 టైమ్స్ చేస్తే ఏ పవర్ 5. అలా ఎన్నిసార్లు అయినా చెయ్యి. ఎప్పటి వరకు చెయ్యి? 0 వరకు చెయ్యి. అంటే 0 ఆన్సర్ నీకు నల్ మ్యాట్రిక్స్ రావాలి. అలా వస్తే దాని పవర్ ఉన్న ఎంత అంటే ఎన్నిసార్లు అయితే చేసావో అది ఇండెక్స్ అవుద్ది. అందుకే k is the index of the matrix అని రాశాను. ఆ ఇండెక్స్ ఎప్పుడు పాజిటివ్ ఇంటిజర్. ఎందుకంటే స్క్వేర్ 2 టైమ్స్ అయితే స్క్వేర్, 3 టైమ్స్ అయితే క్యూబ్, అంతేగాని 3 టైమ్స్ అయితే -3 అవదుగా. సో అలా ఎన్నిసార్లు అయితే మల్టిప్లై చేస్తామో అది ఇండెక్స్. సో అలా చేసినప్పుడు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఒక 2, 3, 4 ఏం కదా, 10 టైమ్స్. నువ్వు ఒప్పుకుంటే 1000 టైమ్స్ కూడా చేయొచ్చు. కానీ మీకు 4, 5 టైమ్స్ ఇస్తే మీకు అర్థం అవుద్ది ఇది 0 రాదు అని. సో అలా చేస్తున్నప్పుడు 0 వస్తే ఏదైనా ఒక మ్యాట్రిక్స్కి ఆ మ్యాట్రిక్స్ని నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటారు. ఆ ఉన్న ఎన్నిసార్లు అయితే మల్టిప్లై చేసామో దాన్ని ఇండెక్స్ అంటారు. సరే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. 1, 1, 3, 5, 2, 6, -2, -1, -3. దీనికి నేను స్క్వేర్ చేశాను. స్క్వేర్ చేస్తే 0, 0, 0, 3, 3, 9, -1, -1, -3. దీనికి మళ్ళీ ఏతో మల్టిప్లై చేశాను, అప్పుడు ఏ క్యూబ్ అయింది. అప్పుడు ఆన్సర్ 0, 0, 0, 0, 0, 0, 0, 0. సో మనకి నల్ మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఎప్పుడు వచ్చింది? 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చింది. సో ఇండెక్స్ ఎంత? 3. మీకు ఒకసారి ఈ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఇది నిల్పోటెంట్ మ్యాట్రిక్స్, దీని ఇండెక్స్ ఎంత కట్టమంటాడు. అప్పుడు మనం చేయాలి. అప్పుడు ఎప్పుడు ఎక్కడ 0 అవుతుంది, ఎన్నిసార్లు చేస్తే 0 అవుతుందో చేసి అన్నిసార్లు అది ఇండెక్స్ అవుతుంది. లేదా కింద ఇచ్చిన మ్యాట్రిక్స్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అవుద్దా లేదా అని చెక్ చేయమంటాడు. మనం ఒకసారి 1 టైం 2 టైమ్స్ చెక్ చేసి ఆపేస్తాం. అలా కాదు, ఒక 4, 5 వరకు చెక్ చేయండి, అప్పుడు అర్థం అవుతుంది. మ్యాక్సిమం 5 వరకు సరిపోతుంది. ఓకే, నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మ్యాట్రిక్స్ పీరియాడిక్ మ్యాట్రిక్స్. ఒకసారి డెఫినేషన్ చూడండి. లెట్ ఏ బి ద మ్యాట్రిక్స్. నెక్స్ట్ మ్యాట్రిక్స్ చూద్దాం. పీరియాడిక్ మ్యాట్రిక్స్. ఒకసారి డెఫినేషన్ చూడండి. లెట్ ఏ బి ద మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ పవర్ k plus 1 is equal to a, then that matrix is called periodic matrix, where k is the positive integer. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి, ఆ మ్యాట్రిక్స్ని ఎన్నిసార్లు అయినా మల్టిప్లై చేయండి. అలా మల్టిప్లై చేసినప్పుడు ఏ వస్తే దాన్ని పీరియాడిక్ మ్యాట్రిక్స్ అంటారు. సార్ మరి k+1 అని ఎందుకన్నారు? మరి పైన కే పెట్టుకోవచ్చుగా, లేకపోతే ఏదన్నా వేరియబుల్ పెట్టుకోవచ్చుగా, ఎందుకు k+1 పెట్టారు అని అంటే, సేమ్ మ్యాట్రిక్స్ ఎప్పుడవుద్దంటే మీకు లాస్ట్ మ్యాట్రిక్స్ చేసినప్పుడు ఐ రావాలి. ఐ వస్తే అంటే ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. అప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చినాక ఆ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి మనం ఫస్ట్ తీసుకున్న మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే అప్పుడు మళ్ళీ సేమ్ మ్యాట్రిక్స్ వచ్చింది. అంటే లాస్ట్ టైం నువ్వు మల్టిప్లై చేసేది ఐ మ్యాట్రిక్స్తో, అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో. సో దాన్ని 1గా కన్సిడర్ చేసాం. అర్థమైందా? ఓకే, ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 1, -1, 0. ఒకసారి నేను మల్టిప్లై చేశాను ఇది.
మల్టిప్లై చేసినప్పుడు ఏమైందంటే ఒక ఆన్సర్ వచ్చింది. సెకండ్ టైం చేసా అప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది. థర్డ్ టైం చేసా ఒక ఆన్సర్ వచ్చింది. ఫోర్త్ టైం చేసా ఒక ఆన్సర్ వచ్చింది. ఫోర్త్ టైం ఆన్సర్ ఏంటంటే 1001. సో ఫోర్త్ టైం చేసినప్పుడు నాకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. నీకు రావాల్సిన మ్యాట్రిక్స్ ఏంటి? సేమ్ మ్యాట్రిక్స్ అంటే ఏ రావాలి. అంటే దీన్ని ఇంకోసారి మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ +1 ఇప్పుడు +1 అంటే నీకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేసింది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చినాక ఇంకోసారి మల్టిప్లై చేస్తే అప్పుడు నీకు ఏ వచ్చింది. సో అందుకే ఇప్పుడు A⁴ అనేది కే. లాస్ట్ టైం మల్టిప్లై చేస్తున్నాగా ఏ రావడానికి, ఐ వచ్చినాక ఏ రావడానికి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి సో అది 1. సో ఇప్పుడు ఇక్కడ కే ఎంత అవుద్దంటే 4 అవుద్ది. మనకు ఆల్రెడీ A⁴ ఎంత వచ్చింది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ నార్మల్ మ్యాట్రిక్స్ అంటే తీసుకున్న మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే మనం ఏ చేస్తే చాలు. ఏ మ్యాట్రిక్స్ అయినా మనకు ఒక లా ఉంది. అదేంటంటే ఏ మ్యాట్రిక్స్ అయినా తీసుకుని ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే కన్ఫామ్గా సేమ్ మ్యాట్రిక్సే వచ్చింది. అలాగే ఇక్కడ మనకి లాస్ట్ టైం ఏమొచ్చింది? A⁴ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. మనకి ఇంకా ఏతో మల్టిప్లై చేస్తే సేమ్ మ్యాట్రిక్స్ వచ్చింది. సో లాస్ట్ టైం మల్టిప్లై చేసేది 1. ఎక్కడ దాకా అయితే మల్టిప్లై చేసామో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేదాకా ఎప్పుడైతే మల్టిప్లై చేసామో అది కే. సో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, నేను దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే ఓకే, అన్ని మ్యాట్రిక్స్ టైప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.